తెలంగాణ శాసన మండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గోల్డ్ డిక్లేర్, ఇప్పుడు జ్యువెలరీ డిక్లేర్ చేయమంటారండి. ఫస్ట్ మీకు అది చెప్పి నేను చెప్తాను. ఇది ఎటుపోతుంది కథ అంటే స్కీమ్, ఇది ఒక నోటు రద్దు కాదు, ఇది ఇట్స్ ఎ బిగ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఏమవుతుంది? మొట్టమొదలు ధనం, నోట్ల రూపంలో ఉండే ధనం. ఆ తర్వాత డిక్లేర్ చేయమంటారు జ్యువెలరీ. స్త్రీల దగ్గర ఉండే బంగారం గుంజుకోరండి. ఎవరి దగ్గర దొంగ బంగారం కడ్డీలు ఉంటాయో, బిస్కెట్లు ఉంటాయో అవి లాక్కుంటారు. అక్రమ నిల్వలు ఉంటాయో అవి లాక్కుంటారు. ఇంచుమించు ఒక కేజీ బంగారం దాకా సామాన్యుల దగ్గర ఉండే బంగారం ముట్టుకోరు గవర్నమెంట్. ఆభరణాల రూపంలో ఉండే బంగారానికి మన మహిళలకు ఎటువంటి డోక లేదు. అటువంటి డోకా వస్తే నేను మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్ అంత మూవ్మెంట్ చేస్తాను నేనే అందరికన్నా ముందుగా. అట్లా కూర్చోస్తాం సార్. మహిళల దగ్గర ఉండే బంగారం కూర్చుంటే మనం చేతులు ముడుచుకొని కూర్చుంటామా? అది కాదు అసలు సంగతి. మనం చూస్తున్నాం అధ్యక్ష, మనం వింటున్నాం. ఇవాళ అవుట్ ఆఫ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ లో నేనే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అడిగిన, ప్రకటన వచ్చింది. రాగానే ఎవరికైతే నల్లధనం ఉందో వాడంతా గాబర అయిపోయి గందరగోళం అంతా చేస్తారు. ఏం చేస్తాను అని అడిగితే బంగారం కొంటారని చెప్పి. ఇప్పుడు ఆ బంగారం దుకాణం మన హైదరాబాద్లో ఒకటో ఇద్దరు వాళ్ళని జైలు వేస్తారని చెప్తున్నారు. ఇవాళ రేపట్లో ఒకటే రోజైనా 3600 మందికి బంగారం అమ్మినట్టు రసీదులు కటాయించినట్టు. 24 గంటలు కూడా చాలే కదా అధ్యక్ష. అంటే ఇట్లా ఇటువంటి బంగారం ఎక్కడ ఉంటుందో అక్రమంగా తెచ్చినటువంటిది, అది బ్లాక్ మనీ అన్డిక్లేర్డ్ ఉంటుందో దాన్ని తప్పకుండా తీసుకుంటారు. జ్యువెలరీ డిక్లేర్ చేయమంటారు. దాని తర్వాత ఇంకో స్టెప్ వస్తుంది అధ్యక్ష, అసెట్ డిక్లరేషన్ వస్తుంది. నీకున్న ప్రతి అసెట్ నువ్వు ప్రకటించాలి. బెనామీ ఆస్తులు ఉండడానికి వీల్లేదు. నీ భూమి ఎంత ఉన్నది, జాగ ఎంత ఉన్నది, నీ ప్లాట్స్ ఏంటి, నీ ప్లాట్స్ ఏంటి, నీ కార్లు ఏంటి, నీ బంగ్లాలు ఏంటి, నీ కార్లు ఎన్ని ఉన్నాయి, నీ ఇండస్ట్రీ ఎంత ఉన్నది, దాని వాల్యూ ఎంత ఉన్నది, ఎవ్రీథింగ్ ఎనీ అసెట్ హ్యాస్ టు బి డిక్లేర్డ్. అన్డిక్లేర్డ్ ఉంటే, అన్క్లెయిమ్డ్ ఉంటే అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. బెనామీలు ఉంటే పోతుంది. దాని తర్వాత షేర్ మార్కెట్ క్లీనప్ చేస్తారు. షేర్స్ రూపంలో ఉండే బ్లాక్ మనీ మొత్తం క్లీనప్ అవుతుంది టాప్ టు బాటం. అట్లనే ఫారిన్ కరెన్సీ అధ్యక్ష, పేపర్లో మనందరం చదివినాం, బాధ కూడా కలుగుతుంది. డాలర్లను కొన్నారు. దేశంలో ఎన్ని డాలర్లు ఉన్నాయి ఆయన కొనిపడేస్తారు దాచిపెట్టడానికి. వాటిని కూడా విదేశీ కరెన్సీ కూడా ఇవాళ పొజిషన్ ఎంత ఉందో డిక్లేర్ చేయమంటారు అధ్యక్ష. బెనామీ ఆస్తులు పోతాయి, విదేశీ కరెన్సీ రూపంలో నల్లధనం పోతుంది, బంగారము వజ్రాలు వగైరా ఉండేటువంటి నల్లధనం పోతుంది, డబ్బు రూపంలో ఉండే నల్లధనం పోతుంది. మనీ లాండరింగ్ అధ్యక్ష, ట్రిప్పింగ్, బ్రిటిష్ వర్జీనియా కంట్రీస్ నుంచి కావచ్చు, సింగపూర్ నుంచి కావచ్చు, మారిషస్ నుంచి కావచ్చు, మనీ లాండరింగ్ చేతులు మారేటువంటి అక్రమ లావాదేవీలు వాటిని ఖతం చేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఫైనల్ గా ఒక ఆంక్ష విధిస్తారు అధ్యక్ష. సమాంతరంగా ఇవి జరుగుతూ పోతే ఏం జరుగుతుందంటే బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తారు. బ్యాంక్ అంటే మనం ఇప్పటిదాకా ఒక అలవాటు ఉంది, బ్రాంచ్ అంటే బంగ్లా, దానికి ఒక బోర్డు, అడు మేనేజర్ కథ అంతా ఉండాలి. క్యాష్ లెస్ అంటే రూపాయి నోటు కనబడకుండా చేస్తారని కాదు, అది సాధ్యం కూడా కాదు. క్యాష్ ఎంతవరకు ఉంచానో అంతవరకు ఉంచుతారు మనిషి అవసరాలు. నేనే అడిగిన ప్రధానమంత్రి గారిని చాలా అమాయకంగా, సార్ ప్రైమ్ మినిస్టర్ గారు నాకు చెక్ ఇచ్చి చేపలు కొనుక్కున్న ఒక చూపిస్తావు ఈ దేశంలో అడిగి, మछली के मार्केट में जाते कोई చెక్ देके मछली आज तक खरीदा. మొన్న ఆయన పేరేంద్ర మైన్స్ అని పెద్ద మనిషి, ఆయన పెళ్లి చేసి చాలా పెద్ద డబ్బు ఖర్చు పెట్టి చేసిన వారు. అటువంటి పెళ్లిలో కూడా కుంకుమ కానీ పూలు కానీ మార్కెట్లో పైసలు ఇస్తారు తప్ప చెక్కులు ఇచ్చి కొనరు. కొన్ని వస్తువులు ఒక ముగ్గురు వ్యక్తుల కుటుంబం ఉండదు అధ్యక్ష. వాళ్ళకి అన్నం తిన్న తర్వాత ఆ పండు తినే అలవాటు ఉందనుకో, అరటి పండ్లు కొనుక్కుంటారు. ఓ కేలే కడిగితే కేలే के वास्ते कोई चेक देते क्या? मैं पूछा प्रधानमंत्री जी से. నేను 70 నిమిషాలు మాట్లాడిన అధ్యక్ష, అంతే, 1 నిమిషాలు కాదు. సరే షబ్బీర్ సాబ్ దయా కేసీఆర్ దగ్గర నల్ల డబ్బు మార్చుకోవడానికి పోయింది ప్రధానమంత్రి దగ్గర కన్నా. పెద్ద మనిషి ఆయన దయా, నేను ఇప్పుడు ఏమన్నా जब क्या कि शब्बीर साहब मैं बता रहा हूं, मुझे गलत नहीं समझना. प्रधानमंत्री साहब आपको मौका दिया 50-50 का. अब बोलो आपके दोस्तों में कोई है तो सफेद हो जाने के बाद अब काला नहीं रह सकते हिंदुस्तान में. ये बात मैं पक्का बता रहा हूं.
मैं इसलिए बता रहा हूं कि प्रधानमंत्री जी से मैं बात किया हूं, उनसे पूछा मैं अगर क्लीन अप करना है 20 साल पहले 22 साल पहले हमने जो मेहनत किया था, हमने पूछा कि ये इसी शक्ल में, कि बिल्कुल बोले इसी शक्ल में, टिल द लास्ट रूपी ది ఎఫర్ట్ కంటిన్యూస్. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ అయిన తర్వాత అధ్యక్ష ట్యాక్సేషన్ సిస్టమ్ కూడా మారుతుంది కంట్రీలో. ఒక్క సెకండ్ ఆ బౌలింగ్ మై ట్యాక్సేషన్ సిస్టమ్ కూడా డిమాలిష్ అవుతుంది అధ్యక్ష. ఇప్పుడున్న గందరగోళం ట్యాక్సేషన్ ఉండదు. క్లీన్ టోటల్ క్లీనప్ అంటే అదొక రిలెంట్లెస్ ఎఫర్ట్. ఒక రోజుతోని, ఒక వారంతో, ఒక 10 రోజులతో. నిన్న ప్రధానమంత్రి ప్రకటించారు ఇది నోట్ల రద్దు వరకు పరిమితమైన అంశం కాదు, నెక్స్ట్ స్టెప్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయని చెప్పారు. డెఫినెట్ ఇంకొక మాట కూడా నేను షబ్బీర్ అలీ గారికి మనం చేస్తా ఉన్నా, మిత్రులందరూ మనం చేస్తా ఉన్నాం, తమ ద్వారా, సభ ద్వారా, సభ్యుల ద్వారా ప్రజలు కూడా పోవాలి అధ్యక్ష. ఈ 15 లక్షల కోట్లు అన్నారు, 15 లక్షల కోట్లు అన్నారు అంతా ఇవ్వాలి అనలే అధ్యక్ష. కథనాలు నా సంగతి చెప్తున్న మంది ఏంటి అధ్యక్ష, ఒక పెద్ద వ్యవస్థ వస్తే ఏదో ఊహించుకుని ఏదో మాట్లాడుతారు. అధికారికంగా అసలు నేను ఏమీ అనలే. పెద్ద నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ మాట్లాడలే, ప్రకటన చేయలే, ఏమి కోపం లేదు, తాపం లేదు. అది బట్టి అనుకున్నా ఎవరో పేపర్లో రాసి దాన్ని ఎవరో మాట్లాడతారు. ఫస్ట్ టైం అఫీషియల్గా నేను మాట్లాడింది ప్రైమ్ మినిస్టర్ని కలిసి వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ వాళ్ళందరికీ చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి మన మాజీ ఆర్బీఐ గవర్నర్లు వేణుగోపాల్ రెడ్డి గారిని, దువ్వూరు సుబ్బారావు గారిని సంప్రదింపులు జరిపి, ఇంకా చాలా మంది ఎకానమిస్టులతో మాట్లాడి, మన ఓన్ సీనియర్ ఆఫీసర్స్తో మాట్లాడి ఒక అవగాహన కుదిరిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ పిలిచిన అధ్యక్ష. ఏం చేయాలి మన ముందున్న కర్తవ్యం మీద. ఆ రోజు క్యాబినెట్ తర్వాత నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిన మాటనే అఫీషియల్ మాట తప్ప నేను ఎక్కడ మాట్లాడలేదు అధ్యక్ష. ఆ రోజు మాట్లాడినా, మళ్ళీ నేను శాసనసభలో మాట్లాడినా, ఇవాళ షబ్బీర్ సాబ్ ముందు కౌన్సిల్లో మాట్లాడతాను. నేను ఎక్కడ మాట్లాడలేదు. నేను కూర్చుకొని అవుతాను.